సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. నేడు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరిగే సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించిన తర్వాత తొలిసారిగా జరిగే ఈ సమావేశంలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు తీరుపై సమావేశంలో సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ వీరు మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. నేడు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరిగే సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మహేందర్ రెడ్డి? గుడ్ మార్నింగ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. నేడు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్లో జరుగుతుంది. దీనికి ఈ సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మరి ఈ సమావేశంలో అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు తీరుపై ఈ సమావేశంలో సమీక్షించినట్టు కూడా తెలుస్తుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు మొత్తంగా తీసుకోవాలన్న చర్యలపై కూడా ఈ దీంట్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి స్థానంలో టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించిన తర్వాత ఈ సమావేశం, ఈ టీఎల్పీ సమావేశం తొలిసారిగా జరుగుతుంది. మరి దీంట్లో ముఖ్యంగా ఈ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకటి ప్రధానంగా, అలాగే ఇంకా పార్టీ బలోపేతం, అలాగే కార్యకర్తలు దానిపై కూడా ఇప్పటికైతే మన ఏదైతే జోష్ గా ఉన్నారో, అలాగే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే గవర్నమెంట్ ఎన్ని పథకాలు తీసుకొచ్చినా కూడా ఎక్కడికక్కడ విమర్శించడంతో మరి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా పూర్తిగా సమీక్షించుకునే అవకాశం కనిపిస్తుంది ఈ సమావేశంలో. రైట్ మహేందర్ రెడ్డి, ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారు? దీని గురించి ఏం చర్చించనున్నారు? ప్రధానంగా పార్టీ పునర్నిర్మాణం, ఎందుకంటే టీపీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ అయ్యారు. రాష్ట్రంలో పార్టీని 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీని తిరిగి పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి. ఇలాగే పార్టీలో అందరూ కూడా యాక్టివ్ గా ఉండాలి. అలాగే ఇంకా కొత్తగా వచ్చినటువంటి టీపీసీ అధ్యక్షునిపై కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. మరి టీపీసీసీ అధ్యక్షునికి, మరి కొత్త అధ్యక్షునికి ఏ రకమైనటువంటి మార్పు ముందుకెళ్తున్నారు, అలాగే దీంట్లో జిల్లాకు ఒక సమస్య ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చర్చించుకొని కార్యకర్తలకు దగ్గరగా పార్టీ అవ్వాలి, అందరు కూడా అందుబాటులో ఉండాలి, అందరికీ పార్టీ అందరూ కూడా కాపాడుకోవాలంటే అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అలా అందరు కూడా ఒకటి చేయాలన్న బాధ్యత టీపీసీ అధ్యక్షునిపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఎలక్షన్ లోనే ఈ మార్క్ అనేది కనపడాలి. కాబట్టి దీనిపైన ముందస్తుగా వాళ్ళతో కసరత్తుగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.